హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే రేపటి మార్కెట్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో డిస్కస్ చేసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మనం 2500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. ఇంకొక 50 సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే 2500 సబ్స్క్రైబర్స్ మాట్లాడేది మనం క్లియర్గా రీచ్ అయిపోతాము. సో లెట్స్ గో టు డైలీ అనాలిసిస్. మీరు క్లియర్గా చూడొచ్చు, నిన్న అంటే మనకి వెడ్నెస్డే రోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ జరిగింది కదా. చాలా మంది మనీ అనేది లూజ్ అయిపోయారు. ఎందుకంటే మార్కెట్ ఇంత పెరిగిపోయింది, ఇక్కడ నుంచి ఇంకా పడుతుంది కదా అని చెప్పి పుట్లు తీసుకున్న వాళ్ళందరినీ ట్రాప్ చేసింది. ఒక క్యాండిల్ కిందకి రావడం, ఒక క్యాండిల్ అప్ వెళ్ళడము. సో మనం అదే డిస్కస్ చేసుకుంటూ వచ్చాము ప్రీవియస్ 3-4 డేస్గా. మార్చ్ మంత్ మొత్తము ఎంతెంత ప్రాఫిట్స్ మేక్ చేస్తారో, ఈ 2 డేస్లో మనీ అనేది లూజ్ అవుతారని చాలామంది లూజ్ అయ్యారు. అలానే చాలామంది మనీ కూడా మేక్ చేశారు. ఒకటి గుర్తుపెట్టుకోండి క్లియర్గా, ఎక్స్పైరీస్ ఉన్న రోజు క్వాంటిటీ సైజ్ని పెంచకూడదు, యావరేజింగ్ చేయకూడదు. మనము క్వాంటిటీ సైజ్ని తగ్గించుకోవాలి. ఆ రోజు అందరూ ఎక్స్పైరీ రోజు చీప్గా వస్తుందని చెప్పి ఓటీఎంస్కి వెళ్ళి పెద్ద పెద్ద క్వాంటిటీస్కి వెళ్తారు. అందుకే మీరు మనీ అనేది లూజ్ అవుతారు. అండ్ ఎక్స్పైరీ రోజు మేజర్గా మనము రివెంజ్ ట్రేడింగ్, ఓవర్ ట్రేడింగ్ లాంటివి కూడా ఏం చేయకూడదు. మీరు క్లియర్గా చూడొచ్చు, నేను మన టెలిగ్రామ్ ఛానల్లో క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది అప్డేట్ చేసుకుంటూనే వచ్చాను. నేను ఇవాళ రివెంజ్ ట్రేడింగ్ చేయకండి, ఇవాళ డబ్బులు పోతాయని చెప్పి వాయిస్ మెసేజెస్తో సహా క్లియర్గా నేను చెప్పుకుంటూనే వచ్చాను. అండ్ మన ప్రీమియం మెంబర్స్కి ట్రేడ్స్ తీసుకున్నాము, ప్రాఫిట్స్ అనేది కూడా మనం క్లియర్గా బుక్ చేసాము, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా, ఎక్కడ హైలో తీసుకున్నా, బట్ ప్రీమియం అనేది క్లియర్గా మూవ్ కాలేదు చూడండి. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మార్కెట్ మూవ్మెంట్ ముందా, ప్రీమియమ్స్ మూవ్ అవుతున్నాయా, ఎలా ఉంది అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మనం అప్డేట్ ఇస్తూనే ఉన్నా. అండ్ మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను కాల్స్ ప్రొవైడ్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ ప్రీమియం గ్రూప్లోనే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ ఏప్రిల్ నుంచి కూడా నేను మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా కాల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఎలా జాయిన్ అవ్వాలి సార్ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో అంటే, మీకు ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఆర్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది. నేను మళ్ళా చెప్తున్నాను, ఈ టెలిగ్రామ్లోకి వెళ్ళి సెర్చ్ చేయకండి, చాలా ఫేక్ టెలిగ్రామ్స్ ఉన్నాయి. ఈ క్యూఆర్ ద్వారా అయినా లేకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంది, దాని ద్వారా అయితేనే జాయిన్ అవ్వండి. మనకి 1900 సబ్స్క్రైబర్స్ అబౌవ్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉన్నారు. నెక్స్ట్ గో టు అనాలిసిస్. ఇంకా మనకి రేపు ఫ్రైడే, ఇవాళ హాలిడే కదా. ఫ్రైడే రోజు మనం ఎట్లా ట్రేడ్ చేయాలి ఏంది అనేది మనం చూద్దాం. అండ్ మనకి మండే నిఫ్టీ ఎక్స్పైరీ గుర్తుపెట్టుకొని, ట్యూస్డే కాదు, ట్యూస్డే మనకి మహావీర్ జయంతి ఉంది, ఆ రోజు మనకి హాలిడే. సో మండే మనకి నిఫ్టీ ఎక్స్పైరీ కూడా. సో చాలా చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. జస్ట్ 1 డేనే ఉంది మనకి నిఫ్టీ ఎక్స్పైరీకి. డికే కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. సో అది. సో ఇలా ఉన్నప్పుడు మనం ఎట్లా ట్రేడ్ చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఫ్రైడేస్ ఆర్ కాల్ డ్రై డేస్ అంటాను కదా. సో ఒకసారి రేపు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మార్కెట్ లిటిల్ బి ఇన్ ఏ సైడ్ వేస్ మోడ్. ఎందుకు అంటే మనకి చాలామంది మనీ అనేది లూజ్ అయిపోయారు ఈ 2 డేస్లో. అండ్ మంచి వోల్టైల్ మూవ్స్ వచ్చేసి ఆప్షన్ సెల్లర్స్ అనే వాళ్ళు కూడా మార్కెట్ని సైడ్ వేస్లో ఉంచితేనే మనీ అనేది మేక్ చేస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కూడా ఇంట్రెస్ట్ చూపించారు వీకెండ్ కాబట్టి. సో అది. అండ్ నేను వీడియో రికార్డ్ చేసే టైంకి నిఫ్టీ, ఎస్జిఎక్స్ నిఫ్టీ 100 to 150 పాయింట్స్ నెగిటివ్గా రన్ అవుతుంది. అంటే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది చూపిస్తుంది. సో ఫస్ట్ సపోర్ట్స్ రెసిస్టెన్స్ చూసుకొని ఎలా ట్రేడ్ చేయాలనేది ఒకసారి క్లియర్గా చూద్దాము. సో ఫస్ట్ నేను చూస్తున్న బిగ్గెస్ట్ రెసిస్టెన్స్ ఏంటి అంటే, నిన్న మేక్ చేసిన హై. తర్వాత ఇంకేమైనా రెసిస్టెన్సెస్ ఉన్నాయి అంటే, ఈ గ్యాప్ కవరింగ్ రెసిస్టెన్స్ 23,750 లెవెల్. నెక్స్ట్ ఏమైనా సపోర్ట్స్ ఉన్నాయి అంటే మనకి 23,300 అనేది ఆల్సో విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ గుడ్ సపోర్ట్. ఇది బ్రేక్ అయిపోయింది. ఇది బ్రేక్ అయిపోతే ఇంకేమున్నాయి సార్ సపోర్ట్స్ అంటే, ఇది ఇంకా 23,150 జోన్ విల్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. ఇంక ఇది బ్రేక్ అయిపోయిందంటే మనం ఈజీగా మనము గ్యాప్ కవరింగ్ అనేది చూడొచ్చు. గ్యాప్ కవరింగ్ చూసాక మనకి ఇదంతా సపోర్ట్ జోనే 22,900 ఇవి. సో ఒక 100 to 150 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపిస్తుంది కదా. అంటే ఆల్మోస్ట్ మార్కెట్ మనకి ఇక్కడ ఆ 23,200 190 జోన్లోనే మనకి మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, నేను అదే చెప్తాను, గ్యాప్ అప్గా ఉన్నా గ్యాప్ డౌన్ అయినా వెంటనే ట్రేడ్స్లోకి దూకేయద్దు. మార్కెట్ సస్టైన్ అవ్వనివ్వండి.
సస్టైన్ అయ్యాక ఎలా మూవ్ అవుతుంది, ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, దాన్ని బట్టి ట్రేడ్స్ తీసుకోమని చెప్తాను నేను. రేపు మనకి ఈ 23,000 ఈ 140 జోన్ బ్రేక్ అయితే డౌన్ సైడ్కి తీసుకుందాము, లేదంటే వద్దు. రేపు కన్సల్టేషన్ ఫేస్లో ఉందంటే లెట్ ఇట్ బి, మనం ఆప్షన్ బయ్యర్స్ కాబట్టి మనకి మూమెంటం అనేది రావాలి. సో రేపు నేను అప్ సైడ్ ఈ 23,500 లెవెల్ బ్రేక్ అయితేనే ట్రేడ్ తీసుకుంటాను, లేదంటే తీసుకోను. డౌన్ సైడ్కి నాకు 23,130 లెవెల్ బ్రేక్ అవ్వాలి. సింపుల్ ప్లాన్. నాకు రేపు ఈ 2 లెవెల్స్ బ్రేక్ అయితేనే నేను ట్రేడ్ అనేది తీసుకుంటాను. ఆర్ఎల్స్ నాకు ఇంకా ఇంకా అంటే మనకి ఇంకా యుఎస్ మార్కెట్స్ ఉన్నాయి, యుఎస్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయో దాన్ని బట్టి మన గిఫ్ట్ నిఫ్టీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో అది మన ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్గా రియాక్ట్ అయిందంటే గ్యాప్ అప్ చూడొచ్చు, ఇంకా నెగిటివ్గా చూస్తే ఇంకా నెగిటివ్గా చూడొచ్చు. సో సో బేస్డ్ ఆన్ ద యూఎస్ మార్కెట్స్ మన ఓపెనింగ్ అనేది బేస్ అయి ఉంటుంది కాబట్టి లేచి ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా సపోర్ట్స్ రెసిస్టెన్స్ చేంజ్ అయ్యాయంటే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 22,900 లెవెల్ కూడా బ్రేక్ అయిపోయింది అంటే నెక్స్ట్ సపోర్ట్ మనకి 22,600. 700 ఆల్సో విల్ యాక్ట్ యాస్ గుడ్ సపోర్ట్, బట్ 600 ఈస్ గుడ్, వెరీ గుడ్ సపోర్ట్. ఇంక ఇది బ్రేక్ అయిపోయిందంటే మార్కెట్ బాటమ్ అనమాట. ఇంక ఎక్కడి వరకు వెళ్ళిందో అదే మనకి ఇంకా 500. సో ఇవి నేను చూస్తున్న సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ నిఫ్టీకి. నెక్స్ట్ లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. క్లియర్గా చూడొచ్చు మనం అనుకున్న రెసిస్టెన్స్ నుంచి సపోర్ట్ తీసుకొని బ్యాంక్ నిఫ్టీ అనేది మంచి మూవ్ అనేది మనకి కనిపించింది. సో రేపు మనం బ్యాంక్ నిఫ్టీ ఎలా ట్రేడ్ చేయాలి అంటే సింపుల్, సపోర్ట్స్ అట్లానే ఉంచేస్తున్నాను నేను, రెసిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది. ప్రీవియస్ డే యొక్క స్వింగ్ నుంచి మనకి మార్కెట్ అనేది రివర్స్ అయింది కాబట్టి 54,200 లెవెల్ బ్రేక్ అయిందంటే అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము. 53,400 లెవెల్ కింద బ్రేక్ అయిందంటే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుని గ్యాప్ కవరింగ్ వరకు మనము ట్రేడ్స్ అనేది తీసుకుంటాం. ఈ లెవెల్ అప్ సైడ్ ఈ లెవెల్ బ్రేక్ అయిపోయింది అంటే క్లియర్గా టార్గెట్ మనము 54,800 750 వరకు మనము పెట్టుకుంటాం. ఇదే కన్సల్టేషన్ జోన్లో ఉండిపోయిందంటే క్లియర్గా ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేసేసండి. సో ఇది. సో అండ్ ఫైనల్లీ సెన్సెక్స్. సో సెన్సెక్స్ లెవెల్స్ ఒకసారి డిస్కస్ చేసుకుందాము. స్టిల్ మన ఛానల్ని ఈ వీడియోని ఎక్కడి వరకు క్లియర్గా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే మీకు నా అనాలిసిస్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలానే కమెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారు అనేది. అండ్ అలానే ఇంకొక మెయిన్ థింగ్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోని క్లియర్గా షేర్ చేయండి. సో లెట్స్ గో టు సెన్సెక్స్. సెన్సెక్స్ కూడా సేమ్ మీరు చూడొచ్చు, సపోర్ట్స్ రెసిస్టెన్స్. ఫస్ట్ ఆ మేజర్ సపోర్ట్ ఏంది అనేది చూద్దాము. సో మార్కెట్ క్లోజ్ అయింది చూసారా, యాజ్ ఆఫ్ నో సెన్సెక్స్ అది మేజర్ సపోర్ట్ జోన్ దగ్గరే మనకి క్లోజ్ అయింది. రేపు నాకు ఈ లో అంటే 75,000 ఈ 130 లెవెల్ బ్రేక్ అయింది అంటే క్లియర్గా డౌన్ సైడ్కి మంచి మూమెంటం చూస్తాము. స్టిల్ గ్యాప్ కవరింగ్ వరకు మనం క్లియర్గా చూడాలి అంటే 74,500 వరకు ఈజీగా చూడొచ్చు. ఇది బ్రేక్ అయిపోయిందంటే గ్యాప్ కవరింగ్ కూడా మనము క్లియర్గా చూడొచ్చు. మరి అప్ సైడ్కి వచ్చేసి మనకి నిన్నటి హై బ్రేక్ అయిందంటే we can go for upside trade till ఈ స్వింగ్ హై వరకు అంటే 76,700 వరకు మనం టార్గెట్ అనేది క్లియర్గా పెట్టుకోవచ్చు. సింపుల్ ప్లాన్ మనకి సెన్సెక్స్కి ఈ హై బ్రేక్ అయితే అప్ సైడ్, ఈ లో బ్రేక్ అయితే డౌన్ సైడ్. ఇదే కన్సల్టేషన్ జోన్లో ఉండిపోయింది అంటే మనం ట్రేడ్ చేయం అంటే ఏంటి, ఒక 600 పాయింట్స్ రేంజ్ ఉండిపోయింది అంటే నేను క్లియర్గా సెన్సెక్స్లో ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కన్నా సెన్సెక్స్ అనేది కొంచెం వాల్టైల్ ఎక్కువ ఉంటుంది, ఎస్ఎల్ హిట్టింగ్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడైనా సెన్సెక్స్లో ట్రేడ్ చేసేటప్పుడు స్టాప్ లాసెస్ అనేవి కొంచెం పెద్దగా పెట్టుకోవాలి. అది కొంచెం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇంక ఈ 74,400 కూడా లెవెల్ కూడా బ్రేక్ అయిపోయిందంటే వీ కెన్ సీ వెరీ వెరీ గుడ్ ఫాల్ అనమాట. సో ఇక్కడ వరకు చూడొచ్చు, ఈ సపోర్ట్ బ్రేక్ అయిపోయిందంటే వీ కెన్ సీ ఇంక స్వింగ్ లో మనకి మార్కెట్ ఎక్కడి నుంచి రివర్స్ అయిందో అక్కడ వరకు మనం క్లియర్గా చూడొచ్చు. సి మేజర్గా నిఫ్టీ సెన్సెక్స్ మనకి లెవెల్స్ అనేది ఒకలానే ఉంటుంది, మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఇవి నేను చూస్తున్న డైలీ అనాలిసిస్ రేపటి లెవెల్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్. సో మీకు కానీ నా అనాలిసిస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, అలానే కమెంట్స్ రూపంలో మీ ఒపీనియన్ అనేది కూడా క్లియర్గా చూపించండి. థ్యాంక్ యూ గైస్.